జగన్ని చుట్టుముడుతున్న అంశాలు లేదంటే జగన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అంశాల్లో ఒకటి కీలకమైంది అక్రమ ఆస్తుల వ్యవహారానికి సంబంధించి. తాజాగా సుప్రీంకోర్టు సిబిఐని ప్రశ్నించిందంట. 13వ తేదీకి విచారణ కూడా వాయిదా వేశారు. ఎందుకంటే ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణరాజు గారు ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్కి సంబంధించి ఆ కేసు విచారణలో భాగంగా సిబిఐని కొన్ని ప్రశ్నలు అయితే వేసింది సుప్రీంకోర్టు. ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది, ఎందుకంటే మొన్నటి వరకు అంటే ఆయన అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, ఎవరు ఏం చేయలేరు. కాకపోతే ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, చుట్టూ ఒక బలమైన కూటమి ప్రభుత్వం ఆయనకి వ్యతిరేకంగా ఉంది, ఏదైనా చేయగలరు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళడమో లేదంటే మళ్ళీ జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుందా, ఇప్పుడు రేపు 13వ తేదీన ఏం జరగబోతోంది అనేది, కోర్టు ఏం చెప్పబోతోంది అనేది సిబిఐ ఏం అడిగింది, కోర్టు సిబిఐ ఏమి ఇవ్వబోతుంది, ఎటువంటి అఫిడవిట్ దాఖలు చేసే అవకాశం ఉంది, ఓవరాల్గా ఆయన మీద కేసులకు సంబంధించి ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, వైసీపీకి మళ్ళీ ఇది ఒక కొత్త టెన్షన్ అనుకోవాలా, లేదంటే రాజుగారు వేసిన కేసులకు సంబంధించి మాత్రమే సుప్రీంకోర్టు ఒక అఫిడవిట్ మాత్రమే అడిగిందా సిబిఐని? ఇది ఒక రొటీన్ ప్రాసెస్ అండి. బేసిక్గా ఇందులో జరిగేది ఏం లేదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇంత ముందే ఇచ్చింది, ఏడాదిలోపు అన్ని కేసులు తేల్చమంది. ఏమైంది ఇందులో ప్రధానమైంది ఏంటంటే, మొన్ననే ఇవాళే సుప్రీంకోర్టు నిన్న జడ్జిమెంట్ ఒకటి ఇచ్చింది. బెయిల్ దశలోనే నేర నిర్ధారణ వద్దు అంటూ హైకోర్టులకి. అంటే గ్రౌండ్ లెవెల్లో మీరు డిసైడ్ చేసేసుకోవడానికి కుదరదు. ఇది న్యాయ వ్యవస్థలో ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే, జగన్ కేసులకు సంబంధించి తనకున్న సంపూర్ణ హక్కు అతను వినియోగించుకోవచ్చు. ఆ ప్రకారం హక్కులన్నీ వినియోగించుకున్నాడు అతను. ఎట్లాగా, అందులో 80 మందో 90 మందో ఉంటారు. ఈ 90 మంది మా కేసులు కొట్టేయండి అని కోర్టుకు వెళ్తారు. మా మీద పెట్టిన అభియోగాలు కరెక్ట్ కాదు అంటారు. లేదు వాళ్ళ మీద అభియోగాలు కరెక్టే అని చెప్పింది ఇంతకుముందు ప్రభుత్వం. లేదు రాంగ్ అని కొన్నిటికి చెప్పింది. కొంతమంది అధికారులని దాంట్లోంచి కేసులోంచి తీసేశారు. ఈవెన్ మొన్న మధ్యన కూడా ఒకళ్ళిద్దరు అధికారులకు సంబంధించి సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే కూడా కొట్టేసింది సుప్రీంకోర్టు. బేసిక్గా అనుమతి తీసుకోకుండా విచారించకూడదు అన్నది ఐఏఎస్ ఐపీఎస్ల విషయంలో ఉంది. అలా అనుమతి తీసుకోకుండా కేసులు పెట్టిన వాటిని కొంతమంది కొట్టేస్తే, అసలు అనుమతి ఇవ్వము అని అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమే తిరస్కరించింది, రాష్ట్ర ప్రభుత్వమే తిరస్కరించింది కొంతమంది విషయంలో. వీళ్ళు దాన్ని ఏం చెప్తున్నారు, ఇక్కడ ఒకటి క్యాబినెట్ నిర్ణయం, నెంబర్ 1 క్యాబినెట్ నిర్ణయాన్ని అమలు చేసేది అధికారులు. జగన్ మీద పెట్టబడిన కేసులు ఏంటి, అధికారుల్ని జగన్ ప్రభావితం చేసి క్యాబినెట్ నిర్ణయం ఒకటైతే మరొకటి అమలు చేయించాడు అన్నటువంటి. అది అవునా కాదా అని చెప్పి అప్పుడు కోర్టు అడిగింది ప్రభుత్వాన్ని. కాదు, ఏది సిబిఐ అడిగితే కాదు, వాళ్ళు అధికారులు ఎవరు తప్పు చేయలేదని సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వమే, అదే కాంగ్రెస్ ప్రభుత్వమే రాసి ఇచ్చేసింది. మరి అధికారులు తప్పు చేయలేదు, క్యాబినెట్ నిర్ణయం నేరం కాదు, ఇంకోటి ఇతను క్యాబినెట్లో లేడు బేసిక్గా. కాబట్టి ఇంకా కేసు ఎట్లా నడుస్తుంది? కాబట్టి అతనికి హక్కు ఉంటుంది, ఆ ముక్కను బేస్ చేసుకుని అతను వాదిస్తున్నాడు. కాబట్టి ముందు డిశ్చార్జ్ పిటిషన్స్ అంటారు. ఇదేంటంటే రెడ్ వచ్చే మొదలెట్టని సామెత ఉంది కదా, ఈ కేసు జడ్జి గారు వచ్చినప్పుడల్లా కేసు మళ్ళీ మొదటి నుంచి బిగిన్ అవుతూ ఉంటుంది ఇందులో. అందువల్ల ఏళ్ల తరబడి సాగుతోంది. మెయిన్ సమస్య ఏంటంటే సిబిఐ సిద్ధంగా ఉండాలి దీంట్లో. ఇది పరిష్కారం కావాలంటే ఒక ప్రత్యేక జడ్జినేసి ఈ కేసు తేలే వరకు ఆయనే జడ్జి అని పెడితే నడుస్తుంది. అప్పుడు లాజిక్ ఉంటుంది. ఎవరైనా ట్రాన్స్ఫర్ కాకుండా ఉండాలనుకున్న వాళ్ళు ఈ కేసును 10 ఏళ్ళు కూడా విచారించవచ్చు. ఎందుకంటే 90 మంది, అందులో అధికారుల్ని విచారించాలా, సిబిఐని విచారించాలా, ఇటు వీళ్ళ తరపున సాక్షులను విచారించాలా, అలాగే పెట్టుబడిదారులను విచారించాలి. ఇది ఒక్కొక్క రోజులో అయ్యేది కాదు. ఒక్కొక్కటి ఆర్గ్యుమెంట్స్కి ఏళ్ల తరబడి పడుతుంది, నెలల తరబడి పడుతుంది. వేరే పర్పస్ ఏమీ పెట్టకుండా ఒక జడ్జి నేతృత్వంలోని ఒక కోర్టు వేసి, అంటే ఓ 25 మందో 15 మందో స్టాఫ్ కావాలి కోర్టు అంటే, దానికి ఒక భవనం కావాలి. అట్లాంటిది ఏర్పాటు చేసి ఒక భవనం, ఒక కోర్టు, దానికి కావాల్సిన ఎక్విప్మెంటు, న్యాయమూర్తులకి ఉండటానికి అక్కడ ప్లేసు, లాయర్లు కూర్చోవడానికి, ఇదంతా అంటే టోటల్గా కోర్టు సెట్ చేసి ఒక జడ్జి గారిని పర్మనెంట్గా పెట్టి ఈ కేసు ఒక్కటే తేల్చు, ఇంకొక కేసులు ఏమి నీకు సంబంధం లేదు అని పెడితే ఇది పరిష్కారం అవుతుంది తొందరగా. సెపరేట్ కోర్టే ఏర్పాటు చేయాలి. అలాగా ప్రత్యేకించి జగన్ కోసం పెడతదా ఈ దేశంలో? పెడితే అది కూడా మళ్ళీ ఛాలెంజ్ చేయొచ్చు సుప్రీంకోర్టు. ఓన్లీ ఈ వ్యక్తి కోసం ఎట్ట పెడుతున్నారు,
నా మీద రాజకీయ దురుద్దేశంతో పెడుతున్నారని వెళ్తాడు మళ్ళీ. కాబట్టి ఇక రెగ్యులర్ కోర్టు, సిబిఐ కోర్టు, దానికి రోజుకు ఒక 70-80 కేసులు ఉంటాయి. ఒక్కొక్క కోర్టులో 150-200 కేసులు ఉంటాయి. అన్ని ఆర్గ్యుమెంట్స్ వింటూ ఇది కూడా వినాలి. పొద్దున్నే జగన్ కేసు అయితే చీఫ్ జస్టిస్ బెంచ్కి వెళ్ళింది, పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు అన్ని అడిగారు, దాని మీద రేపొద్దున్న విచారణ చేయబోతున్నాయి, ఇంకా రోజువారీ విచారణ జరిగే అవకాశం ఉంది అనేది, అలా ఏమన్నా జరుగుతుందా సార్? ఈ పిటిషన్లో వాస్తవికతకి దూరంగా ఉన్నది. ఏంటంటే ఆ పిటిషన్ ఏం పిటిషను, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కేసులు ప్రభావితం చేస్తాడు కాబట్టి వేరే రాష్ట్రానికి కేసులు మళ్లించమన్న పిటిషన్ అది. అవును. ఇక్కడ సమస్య ఏంటి, ఇప్పుడు అతను సీఎంగా లేడు, ఇంకా వేరే రాష్ట్రానికి ఎందుకు? వాస్తవంగా జగన్ తరపున బుర్రన్న లాయర్లు ఎవరో లేరు అనుకుంటా. లేకపోతే ఆర్గ్యుమెంట్ ఏం చేయాలా, పిటిషనర్ అప్పుడు పెట్టాడండి కంప్లైంట్, ఇప్పుడు అది దాని టర్మ్ అయిపోయింది, ఇప్పుడు ఆయన సీఎం కాదు, ఇంకా వేరే రాష్ట్రానికి ఏంటి, ఆ పిటిషన్ డిస్మిస్ చేసేయండి అంటే అయిపోతుంది కదా. దాంట్లో రఘురామకృష్ణరాజు తరపు లాయర్ ఏమో లేదండి అవన్నీ కేసులు గ్రౌండ్ లెవెల్లో అట్టా జరగట్లేదని వాదిస్తే ఓకే అయితే అదేదో లిస్టు పంపించండి అని చెప్తోంది ప్రభుత్వం, కోర్టు సిబిఐకి చెప్తోంది. సిబిఐ లిస్టులు తయారు చేయాలి. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు? అదంతా కింద కోర్టు కదా, అంతకుముందు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది కదా అది విచారించుకోమని. ఇప్పుడు ఛాలెంజ్ చేయాల్సింది జగన్ కేసులు ఆలస్యం అవుతున్నాయి అని కాదు కదా, ఇక్కడ జగన్ కేసులు తను సీఎంగా ఉన్నాడు కాబట్టి సాక్షుల్ని ప్రభావితం చేసే దశలో ఉన్నాడు కాబట్టి అన్నటువంటి. ఇక అతను సీఎంఏ కానప్పుడు ఇంకేముంది, వేరే రాష్ట్రానికి ఇంకా బదిలీ చేసే పాయింటే ఉంది. ఇంకోటి ఆంధ్రాకి కాకుండా తెలంగాణని ఇంతకుముందు పిటిషన్ వేయడం వల్ల తెలంగాణలో నడుస్తున్నాయి కోర్టులో. ఇంకా అందులో ఏ ప్రాతిపదికన ఇప్పుడు కోర్టులో విచారణ ఉంటుంది? పాయింట్ సరైన లాయర్ని పెట్టుకోవట్లేదు వీళ్ళు, లీగల్గా బాగా పూరు వైసీపీ వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్. సరైన లాయర్లను పెట్టుకోవడం, సరిగ్గా వాదనలు వినిపించడం వీళ్ళకి చేతకాకని ఇక్కడ దాకా వచ్చింది. చంద్రబాబు గారి కేసులు ఎంత సింపుల్గా లేచి అవతల పడింది అంటే సార్. ఇప్పుడు ఇందులో నాకు అర్థం కాంది, ఇప్పుడు తెలంగాణ సిబిఐ కోర్టులో విచారణ స్లోగా జరుగుతోంది అనేది పిటిషన్ సెపరేటా, మళ్ళీ ఇప్పుడు దాన్ని మన రాష్ట్రానికో లేదంటే ఇంకో రాష్ట్రానికో మార్చే పిటిషన్ సెపరేటా, దానికి దీనికి సంబంధం లేదా? అదే కదా చెప్పేది, అయ్యొకటి పడ్డాయి గందరగోళం ఉన్నాయి అటిట్లలో. ఈయన కోర్టుకు హాజరు కావట్లేదు అనేది ఒక పిటిషన్. అదే అనేది అంటే అవన్నీ పాయింట్స్ అందులో బేసిక్గా. ఇక్కడ విషయం వల్ల ఏంటంటే జగన్ కేసులు లేట్ అవుతున్నాయి, రెండవది వేరే రాష్ట్రానికి బదిలీకి, వేరే రాష్ట్రం బదిలీ ఇప్పుడు ఇది కొట్టుకుపోయింది, ఇక లేట్ అవుతున్నాయి. వీళ్ళు కోరేది ఏంటంటే దాన్ని ఏమంటారంటే ఇన్స్ట్రక్షన్ ఇప్పించడం కింద కోర్టుకి, త్వరగా తేల్చు అని. ఒక కోర్టు ఇన్నిగా ఈ ఏడాది లోపు తేల్చు అని ఇంతకుముందు ఆదేశించింది, తర్వాతనే జరిగినాయి ఇక్కడ మ్యాజిస్ట్రేట్లు మారడం, మళ్ళీ మొదటికి రావడం అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ సిబిఐ కోర్టుకి కొత్త మ్యాజిస్ట్రేట్ వచ్చారు, ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఆ మ్యాజిస్ట్రేట్ జరుగుతుంటే డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. ఆ డిశ్చార్జ్ పిటిషన్ల మీద వాదనలు జరుగుతున్నాయి. ఈ వాదనలన్నీ వింటున్నామండి మేము, సిబిఐ వాదన ఇదంతా రావాలని ఆ కోర్టు చెప్తుంది. ఆ తర్వాత ఆ జడ్జి గారు తీర్పు ఇవ్వాలి. ఈలోపు ఆయన బదిలీ అయ్యాడు అనుకోండి, మళ్ళీ మొదటి నుంచి వినాల్సిందే కదా. పాత జడ్జి గారిని వేసారని కొత్త జడ్జి గారు తీర్పు ఇవ్వడానికి లేదు వీటిట్లో. ఇప్పటిదాకా జగన్ కేసు ఇంతకాలం సాగడానికి కారణం అన్ని కేసులు కలిపి ఒకే చోట పెట్టడం, ప్లస్ అంతమంది మీద పెట్టడం, సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేయడంలో ఫెయిల్యూర్. కానీ రేపు 13వ తారీఖున ఏం జరగబోతోంది అనేది సార్, అంటే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్ ఆ కేసుల ఆధారంగా, ఎందుకంటే ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒత్తిడి పెరుగుద్దేమో కోర్టు మీద అనేది. ఇప్పుడు చీఫ్ జస్టిస్ బెంచ్ ఏం చెప్పే అవకాశం ఉంటుంది, మళ్ళీ ఇక్కడ తీసుకొస్తారా ఆ కేసుల్ని, ఇవన్నీ కేసులు ఒకేసారి విచారణ ఏమైనా మొదలు పెడతారా, ఏం జరుగుద్ది అనేది? దాంట్లో ఏముండదండి, వీళ్ళు లిస్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఏమన్నారు, టేబుల్ ఏమన్నారు, లిస్ట్ అడిగారు ఏ కేసు సంబంధించి. అంటే దాంట్లో రఘురామకృష్ణరాజు ఒక్కొక్క కేసు ఎన్నిసార్లు వాయిదా పడింది అన్నటువంటిది రాసుకొచ్చాడు తను. సిబిఐని అది అడిగారు, సిబిఐ అట్లా ఇస్తుంది. అన్నిసార్లు వాయిదా వేయకూడదని సుప్రీంకోర్టు కూడా అనగలుగుతుందా, ఎందుకు వాయిదాలు పడుతున్నాయి అంటుందా? ఇక అప్పుడు సుప్రీంకోర్టు ఏం గైడ్ లైన్స్ ఇవ్వాలంటే వాయిదాలు లేకుండా కంటిన్యూగా వినాలి అన్నటువంటి. ఇదివరకు అట్లా విన్నారు, డైలీ విన్న తర్వాతనే జడ్జి గారు బదిలీ అయ్యారు, కొత్త జడ్జి గారు వచ్చి మళ్ళీ మొదటికి వచ్చింది. కాబట్టి ఈ దఫా ఇన్స్ట్రక్షన్ మేబీ వీళ్ళు అడుగుతున్న దాని ప్రకారం 6 నెలల్లో, ఏడాదో, 2 ఏళ్ళలో పెట్టి
ఈ టర్మ్ లోపు జడ్జి గారిని బదిలీ చేయకూడదు, రోజువారీ ఈ కేసు ఆర్గ్యుమెంట్స్ వినాలి, తేల్చేయాలి అన్నటువంటిది కోర్టు ఆర్డర్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇందులో ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇంతకుముందు శుక్రవారం అన్నట్టు మళ్ళీ కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా జగన్ గారు రేపు? దీంట్లో సింపుల్ ఏంటంటే ఈ డిశ్చార్జ్ పిటిషన్లు నడుస్తున్నంత వరకు విచారణకు అటెండ్ అవ్వక్కర్లా. అవునా? డిశ్చార్జ్ పిటిషన్స్ ఏవి, దీంట్లో లాయర్లు చాలు. ఎప్పుడంటే రెగ్యులర్ కేసెస్ విచారణ జరుగుతుంది కదా, అప్పుడు కూడా వెసులుబాటు ఉంటుంది. ఫైనల్గా జడ్జిమెంట్ ఇచ్చే ముందు రమ్మంటారు కోర్టుకి. లేదా ఇందులో క్రిమినల్ అఫెన్సెస్ కాబట్టి, సివిల్ అయితే అట్లా ఉంటుంది, క్రిమినల్ అఫెన్సెస్ కాబట్టి దాంట్లో తను అటెండ్ అవ్వమని చెప్పి అప్పుడు ఆదేశించవచ్చు కోర్టు. ఈ డిశ్చార్జ్ పిటిషన్లప్పుడు రమ్మనక్కర్లా, ఎగ్జామ్షన్ ఉంటుంది అనమాట. బెయిల్ రద్దు అనే అంశం, దాని గురించి మాట్లాడుకుంటే ఆ ఛాన్స్ ఇప్పట్లో ఉంటుందా? బెయిల్ రద్దు అయితే జరగదండి. ఒకసారి ఒక కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రీమ్ సర్క్యూమ్స్టెన్సెస్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కేసుని ప్రభావితం చేసేటటువంటి అఫెన్స్ అవతల పర్సన్ చేస్తే, లైక్ ఒక మర్డర్ కేసులో ఓ ముద్దాయి ఉన్నాడు, ఆ ముద్దాయి బయటకు వచ్చి ఆ మర్డర్కి సంబంధించి కంప్లైంట్ పెట్టిన వాళ్ళ మీద దాడి చేశాడు అనుకోండి, అప్పుడు వస్తాయి క్రిమినల్ కేసుల్లో, అట్లాంటి సందర్భంలో మాత్రమే. కానీ అతను వచ్చి నన్ను బెదిరిస్తున్నాడు అని కంప్లైంట్ చేస్తే మీరేంటో వెరిఫై చేయండి అని కోర్టు పోలీసులకు చెప్తుంది తప్పించి వెంటనే రద్దు చేసేది. అట్లయితే ఈ దేశంలో ఎవడు బెయిల్ మీద ఉండడు. ప్రతి ఒక్కడు కంప్లైంట్ పెట్టిన వాళ్ళందరికీ కూడా బెయిల్ రద్దు చేయమని అవతల వెళ్ళిపోతాడు. అందులో ఇతను ఇదివరకు బెయిల్ రద్దు చేయమని ఎందుకు అడిగారు? ఈ ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ప్రతిపక్షంలో మాకు ఇంకే ఉండదు. ఇంకొకటి ప్రభావితం, ఇంకా ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ప్రభావితం చేసేది ఏంటి అందులో అతను బేసిక్గా. కాబట్టి బెయిల్ కొట్టేయడం అనే ప్రసక్తి ఉండదు, అది ఇంపాసిబుల్. అది కేవలం పేపర్లో రాసుకోవడానికి మానసిక సంతృప్తి తప్పించి ఏమీ లేదు. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి జగన్ అక్రమాస్తుల కేసుల వ్యవహారానికి సంబంధించి మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఎందుకంటే సుప్రీంకోర్టు అడిగింది కాబట్టి. మరి సిబిఐ ఎలాంటి అఫిడవిట్ ఇస్తుంది, మొత్తం ఎన్ని కేసులు పెండింగ్లు ఉన్నాయి ఏంటని 13వ తేదీన వాయిదా వేశారు కాబట్టి ఆ విచారణలో కోర్టు ఏం చెప్పబోతోంది వేచి చూద్దాం.